అందరికీ దేవుని మహాకృపను బట్టి మీ అందరికి నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. అవునండి, ఆయన ముందు భయభక్తులు గల వారి ప్రవర్తనను ఆయన కాస్తాడు. ఈ బిడ్డలు తప్పిపోతారేమో, మళ్ళీ నన్ను తిరుగుబాటు చేస్తారేమో, నా మీద మళ్ళీ వ్యతిరేకంగా జీవిస్తారేమో నాకు అని దేవుడు ఆయన భక్తులను వాళ్ళ ప్రవర్తనను కాపాడే దేవుడై ఉన్నాడు. వాళ్ళ భక్తులను ఆయన నమ్ముకున్న బిడ్డలను ఆయన చేయి విడిచేవాడు కాదు. వాళ్ళ యొక్క సంతోషాల్లోనే కాదు, వాళ్ళ దుఃఖంలో కూడా ఆయన ఉండే దేవుడై ఉన్నాడు. ఆయన న్యాయం తప్పిపోకుండా కాపాడే దేవుడు. ఈ బిడ్డలు త్రోవ తప్పిపోతారేమో, త్రోవ తప్పి నశిస్తారేమో, న్యాయం తప్పుతారేమో అని ఆలోచన చేస్తాడు. ఆయన నిత్యము కాచుకునే దేవుడైనాడు. ఆయన బిడ్డలుగా యేసుప్రభుని నమ్ముకొని మన జీవితాన్ని ఆయనకు అర్పించినప్పుడు ఆయన మన మీద పూర్తి బాధ్యత వహిస్తాడు. మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు, మనల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. మనతో సహజీవనం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే మనము త్రోవ తప్పి తప్పుదావలో నడుస్తామేమో అని దేవుడు చూస్తున్నాడు. కాపాడే దేవుడు, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు. మనము న్యాయం తప్పిపోకుండా ఆయనకు వ్యతిరేకంగా మళ్ళీ మనము వెనకటి జీవితానికి పోకుండా ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. మన ప్రవర్తన అంతటి యందు ఆయన కనిపెట్టే దేవుడు. మన ఆలోచన, మన తలంపులు ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి మనము ఆయన యందు నిరీక్షణ గలవారమై ఆయన వైపు చూస్తూ ఆయనను నమ్ముకొని ఆయన మీద ఆధారపడి జీవిద్దాము. ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆయన మన పట్ల ఎంతో ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి, మనల్ని బంధువుల కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడై ఉన్నాడు. ఒకానొక టైంలో అంటాడు, ఒక తల్లి అయినా తన బిడ్డను మరుస్తునేమో కానీ నేను నిన్ను మరువును ఎడబాయను అంటాడు. అవునండి, దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచే దేవుడు. మన ప్రవర్తనను, మన ఆలోచనలను మనం తప్పిపోకుండా ఆయన న్యాయవంతులుగా, నీతిమంతులుగా తీర్చిదిద్దాలన్నదే ఆయన కోరిక ఉన్నది. ఆయన రాజ్య వారసులుగా చేయాలన్నదే ఆయన ఆశ ఉన్నది. ఆయనతో పాటు సహజీవనం చేసేవారిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మనల్ని ఆయన చేతులతో నిర్మించిన దేవుడు కనుక మన పట్ల ఆయన అంత ప్రేమ కలిగి, ఆశ కలిగి, నిరీక్షణతో చూస్తున్నాడు. ఇంకా నా బిడ్డలు నా వైపు చూస్తున్నారా అని. కాబట్టి మనం ఆయన వైపు చూస్తూ, ఆయన అడుగు చాడల్లో నడుస్తూ, ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాము. ఈ వాక్యాన్ని మన జీవితాల్లో, మన దినచర్యలో మనము అలవర్చుకొని ఆయన వాగ్దానాన్ని చేతపట్టుకొని ప్రార్థిద్దాము. ఇలాంటి మరిన్ని వాగ్దానాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు.